జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుషంగా ప్రవర్తించాడు ఓ పోలీస్. ఓ మైనర్ బాలుడు చోరీ కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్నాడంటూ మల్దకల్ పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. విచారణ పేరుతో విచక్షణారహితంగా చితకబాదారు. చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేకలసంపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఓ చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ నేపంతో మల్లకల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. విచారణ జరిపే బదులు మల్లకల్ ఎస్ఐ నందకిషోర్ ఇష్టానుసారంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాలుడు నడవలేని స్థితిలో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 10th క్లాస్ చదువుతున్నాను. నాకు వికలాంగా అయినా కూడా నేను రోజు స్కూల్కి వెళ్తున్నా. ఎస్ఐ నన్ను వికలాంగాన్ని చూడకుండా కొట్టినాడు. 50,000 ఇస్తే ఒక్క చైన్ నువ్వే తీసుకున్నావు. 50,000 ఇస్తే ఎట్టి పెడతాను బయటికి, లేకుంటే జైలు పంపిస్తాము, లేకుంటే నీ అక్క పిల్ల అన్నీ అయిపోతావు అని చెప్తున్నాడు ఎస్ఐ. ఇంకా రాదు, వాటిని మూతోగం చేస్తాను, ఇంకా రాదు, గిలాస్ పట్టుకుంటే రాదు. నన్ను వికలాంగు చేతులు అందుతాయి, కాళ్ళు అందుతాయి. ఆయన చూడకుండా కొట్టినాడు. 50,000 కడితే ఆయన ఒప్పుకో అంటే సార్ నువ్వు చంపకుండా నేను చేయండి అప్పుడు ఒప్పుకున్నానంటే కొట్టులు కొడుతున్నాడు. 5,000 ఏదో కొడుతున్నాను మా నాయన తేజీగా ముంచేసి. మేకలసంపల్లి గ్రామం మల్దకల్ మండలం సంబంధించినటువంటి గ్రామంలో ఒక దొంగతనం కేసు ఇష్యూ అని మల్దకల్ ఎస్ఐ గారు నందికర్ గారు వారిని స్టేషన్కి పిలిపించి ఆ పిల్లలు మైనర్ అయినప్పటికీ కూడా అది పూర్తిగా విచారించకుండా వారిని కొట్టడం ధర్మమా? అది దొంగతనం కేసు అయినప్పుడు దానికి సంబంధించిన రైట్స్ ఏమున్నావో ఆ రూల్ ప్రకారమే నువ్వు పోవాలి. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వెట్లా వ్యవహరిస్తావు? ఒక ఉన్నత స్థానంలో ఉండి ఒక ఎస్ఐగా నువ్వు ఉండి ఏం చేయాలి ఏం లేదు. ఇప్పుడు ఆ గ్రామంలో దొంగతనం జరిగింది. ఆ గ్రామ పెద్దల్ని ఎవరైనా నువ్వు విచారించినావా? వారి తల్లిదండ్రులను మీరు పిలిపించినారా? అందరి సమక్షంలో ఏమైనా చర్చ చేసినారా? ఏది చేయకుండా నువ్వు పిల్లోడిని కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు ఆ పిల్లోడు హాస్పిటల్ పాలైనాడు. మేము ఎట్లా ప్రతీకారం తీసుకోవాలి, దీనికి న్యాయం ఎట్లా జరిపించుకోవాలి, మేము ఎక్కడికి వెళ్ళాలనేది. ఇక ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమలేష్ ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించాడు. విచారణ జరపకుండానే పోలీస్ స్టేషన్లో మైనర్ బాలుడిని ఇలా దారుణంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులే ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. అమానుషంగా ప్రవర్తించిన ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు అటు బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ తమ కుమారుడికి న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై ఎలా స్పందిస్తారు? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? మానవ హక్కుల సంఘం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రైట్గా జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన అమానుషంగా ప్రవర్తించాడు ఓ పోలీస్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ ఘటనను ఏ విధంగా చూడాలి? రైట్, గుడ్ మార్నింగ్ శాలిని. ఓ ఎస్ఐ ఓ మైనర్ బాలుడిని విచారణ నెపంతో స్టేషన్ కి తీసుకెళ్లి విచక్షణ రహితంగా చితకబారిన ఘటన అయితే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో చోటు చేసుకుంది. అయితే మేకలసంపల్లికి చెందిన ఓ మైనర్ బాలుడు అయితే చోరీ కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్నాడనే కారణంతో మల్దకల్ పోలీస్ స్టేషన్ కి అయితే విచారణ పేరుతో అక్కడ ఉన్న ఎస్ఐ నందకిషోర్ అయితే ఆ చిన్నారిని అయితే అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకున్న తర్వాత విచారణ నెపంతో ఆ పిల్లోని అయితే ఒకసారిగా చితకబాదినట్టుగా కూడా తెలుస్తుంది. బాలుడికి చేతులు కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో అతడు నడిచే పరిస్థితి కూడా లేదు. పుట్టిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో అతన్నైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రస్తుతానికైతే ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. అంతేకాకుండా ఆ బాలుడిపై కేసు నమోదు చేయకూడదు అని అంటే దాదాపుగా 50,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఆ బాలుడి కుటుంబ సభ్యులను డిమాండ్ చేసినట్టుగా కూడా అక్కడ నుంచి అయితే ఆరోపణలు వినిపిస్తాయి. దీనికి సంబంధించి కూడా లోకల్ గా ఉన్న
ప్రజా సంఘాలన్నీ కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలి, కానీ ఇలా ఇష్టానుసారంగా కొట్టడం ఏంటంటూ కూడా అక్కడున్న వాళ్ళైతే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే కూడా తల్లిదండ్రులు కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధిత తల్లిదండ్రులు అంతా కూడా న్యాయం చేయాలంటూ వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి. మొత్తానికి దీనికి సంబంధించి కూడా స్థానిక ఎస్పీ ఏ విధంగా స్పందిస్తారనేది వేచిట్టు పరిస్థితి. ప్రజా సంఘాలు కూడా ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సాగర్.